మామూలుగా మీరు థైరాయిడ్కి జనరల్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని, రిపోర్ట్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్స్ని బట్టి స్మాల్ డోసేజెస్ నుంచి హై డోసేజెస్ వరకు రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు కదా. చాలామందికి ఉండే డౌట్ ఏమంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే ఒకటి లైఫ్ లాంగ్ వాడాలా, సెకండ్ థింగ్ ఏమంటే ట్యాబ్లెట్ వాడకుండా నేనేమన్నా చేసుకోవచ్చా, ఇవి ఉంటాయి చాలామందికి. ఇప్పుడు వెయిట్ లాస్లో కానీ నన్ను కన్సల్ట్ అయినప్పుడు మనం చాలామంది అడిగేది కామన్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు యూస్ బట్ డాక్టర్ సజెస్టెడ్, ఏం చేయాలి అంటే అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు అన్నట్టు, బట్ హౌ యూ అడ్రస్. సో మెయిన్గా మనకు థైరాయిడ్ టాబ్లెట్స్ ఒక లో డోస్తో స్టార్ట్ చేసి హై డోస్కి వెళ్ళడము అన్నది యూజువల్గా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ వచ్చారు, టీఎస్హెచ్ మనకి బాగా ఎక్కువ ఉంది అనుకోండి, 20-30 ఉంది. సో వాళ్ళల్లో మనం లో డోస్తోనే స్టార్ట్ చేస్తాం, బట్ లో డోస్తో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒకేసారి హై డోస్ పెట్టకూడదు. ఇప్పుడు టీఎస్హెచ్ 20-30 ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా మనము హయ్యర్ డోసెస్ అంటే మేబీ అట్లీస్ట్ ఒక 75-100 ఆ డోస్ కావాలి అనుకుంటే మనం 25 స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 50 చేసి నెక్స్ట్ మంత్ 75 చేస్తాం. ఎందుకంటే పిల్లల్లోని ఎస్పెషల్లీ బాగా పెద్దవాళ్ళలోని వాళ్ళలో ఏంటంటే ఒకేసారి ఫుల్ డోసెస్ ఇస్తే వాళ్ళ బాడీ అనేది అడాప్ట్ కాలేదు. మిడిల్ ఏజ్లో మనం ఫుల్ డోసెస్ పెట్టొచ్చు. ఓకే, సో వాళ్ళలో ఏంటంటే స్లో అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతాం. బట్ సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చారు, టీఎస్హెచ్ 20-30 ఉంది, ఇప్పుడే కన్సీవ్ అయ్యారని తెలిసింది, థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఓకే, వాళ్ళలో స్లో అప్రోచ్ పనికిరాదు, వాళ్ళకి హై డోస్ ఫుల్ స్టార్టింగ్ లోనే పెట్టాలి. ఎందుకంటే అక్కడ మదర్ కోసం కాదు, బేబీ కోసం. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు ఆర్గాన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో మనం లేట్ చేసాం అనుకోండి, మీరు 25 స్టార్ట్ చేసి 100కి వెళ్ళేసరికి ఇప్పటికి బేబీ డెవలప్మెంట్ 3-4 months అయిపోతుంది. అప్పుడు థైరాయిడ్ బేబీకి దొరకలేదు అనుకోండి, దెన్ డెఫినెట్ గా బేబీ యొక్క డెవలప్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో కేస్ టు కేస్ సినారియోని బట్టి మనం లో డోస్ తో స్టార్ట్ చేసి హై డోస్కి వెళ్ళాలో లేదో డిసైడ్ చేస్తాం. అండ్ ఎంత డోస్ పెట్టాలనేది ఆ టీఎస్హెచ్ లెవెల్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప మనకి ర్యాండమ్ గా ప్రతి ఒక్కరికి కూడా స్లో డోస్ తో స్టార్ట్ చేస్తాం యూజువల్ గా. అండ్ ఆ హై డోస్ అనేది యూజువల్గా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, అండ్ వాళ్ళ థైరాయిడ్ ఫంక్షనింగ్ అసలు ఆల్మోస్ట్ జీరో, అంటే ఇంటర్నల్గా థైరాయిడ్ ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు అన్నప్పుడు మనం హై డోస్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఫ్యామిలీస్ అందరూ కలుస్తారు కదా, కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట, నీకు థైరాయిడ్ ఉందా, నాకు థైరాయిడ్ ఉందా అన్నట్టు డిస్కషన్లో వస్తాయి కదా. సో నేను 25 వాడుతున్నాను, అదేంటి నువ్వేంటి 100 వాడుతున్నావు అనగానే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే తను 25 పెట్టారు, మా డాక్టర్ ఏంటి నాకు 100 పెట్టారు, సో నీకు 25 పెట్టిన డాక్టర్ ఎవరు చెప్పు, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో అది అలా కాదు. ఇప్పుడు మనము 25ని లో డోసు, 100ని హై డోస్గా ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు, బికాజ్ అక్కడ నెంబర్ మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డ్రెస్ తెచ్చాను, ఈ డ్రెస్ చిన్నదా పెద్దదా అని అడిగితే ఏం చెప్తాం? ఒక డ్రెస్ తెచ్చాను నేను అక్కడ పెట్టాను, ఈ డ్రెస్ చిన్నదా పెద్దదా అంటే మన ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? ఎవరికి అని అడుగుతాం. ఎవరికి? మీ పిల్లోడు పెద్దదవచ్చు, మీ నాన్నగారికి అది చిన్నదవచ్చు, మీకు సరిపోవచ్చు. సో కాబట్టి మన థైరాయిడ్ గ్రంథి ఎంత పని చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆ రిమైనింగ్ దాన్ని మనం రీప్లేస్మెంట్గా చేస్తాం. ఇక్కడ థైరాయిడ్ ఎప్పుడు కూడా మనము రీప్లేస్మెంట్ థెరపీ అంటాం, ఆ వర్డ్లోనే చూడండి, అది ట్రీట్మెంట్ కాదు, రీప్లేస్మెంట్ థెరపీ. అంటే మీ బాడీలో ఎంత హార్మోన్ తక్కువగా ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఆ ఎంతైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. సపోజ్ మీకు టీఎస్హెచ్ 100 వచ్చింది, మీకు థైరాయిడ్, మీ ఇంటర్నల్ గ్రంథి కంప్లీట్ గా పనిచేయట్లేదు అని అర్థం. ఓకే, అప్పుడు నేను ఫుల్ రీప్లేస్మెంట్ బయట నుంచి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి 100 అవసరం పడవచ్చు, అంతకన్నా ఎక్కువ అవసరం పడవచ్చు. అండ్ సపోజ్ మీ టీఎస్హెచ్ 5 వచ్చిందో 10 వచ్చిందో అంటే మీ థైరాయిడ్ గ్రంథి, మీ ఓన్ థైరాయిడ్ గ్రంథి 90% బాగా పనిచేస్తుంది. అప్పుడు నేను 5%, 10% బయట నుంచి ఇస్తే చాలు, అప్పుడు 25 సరిపోతుంది ఆబ్వియస్గా వాళ్ళు. సో అందుకు కేస్ టు కేస్ సినారియోని బట్టి మనం ఆ లో డోస్ పెట్టాలా, హై డోస్ పెట్టాలా, అంటే వాళ్ళు అనుకునే టెర్మినాలజీలో లో డోస్, హై డోస్. ఇప్పుడు మీకు నాకు థైరాయిడ్ లేదు, ఇద్దరం 25 తీసుకున్నాం లేదా 12.5 తీసుకున్నాం, అయినా సరే అది మనకి హై డోస్, ఎందుకంటే మనకి అవసరం లేదు కాబట్టి. లేదు, సపోజ్ ఒక పర్సన్కి 100 ఉంది టీఎస్హెచ్, వాళ్ళకి 100 పెట్టాం, కానీ వాళ్ళకి టీఎస్హెచ్ అనేది కంట్రోల్కి రావట్లేదు, వాళ్ళకి 100 కూడా లో డోస్. సో కాబట్టి లో డోస్, హై డోస్ అనేది ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది తప్ప ఆ నెంబర్ని చూసి 25 లో డోస్, కొంతమందికి ఈవెన్ 150, 200 కూడా పెడతాం. ఎందుకంటే వాళ్ళలో
ఆ టాబ్లెట్ 150 వేస్తారు కానీ అందులో కొంత పర్సెంటే అబ్జర్వ్ అవుతుంది డ్యూ టు ఆ గట్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో కాబట్టి వాళ్ళల్లో ఆ పర్సెంటేజ్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అది మనం ఫ్యాక్టరింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా డోస్ కూడా మనం ఇస్తాం. అల్టిమేట్ గా మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటున్నాయా లేదా, అది ఇంపార్టెంట్. మీ TSH 1 కన్నా 0.5 కన్నా బిలో వస్తుంది అనుకోండి, దెన్ మీరు ఎంత డోస్ ఇచ్చినా మీరు హై డోస్ ఇస్తున్నట్టే. అదే లేదు మీ TSH 5 కన్నా అబవ్ ఉంటుంది అనుకోండి, మీరు ఎంత డోస్ ఇస్తున్నా లో డోస్ ఇచ్చినట్టే. ఓకే 1 to 5 ఉందనుకోండి, ఆ 0.5 to 4.5 మధ్యలో ఉందనుకోండి, దెన్ అది కరెక్ట్ డోస్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది ఎంత స్ట్రెంగ్త్ అని సంబంధం లేకుండా మనం ఇచ్చిన డోస్ వల్ల మన TSH లెవెల్స్ విత్ ఇన్ నార్మల్ రేంజ్లో ఉన్నాయంటే అది కరెక్ట్ డోస్ అని. అండ్ ఇంకో కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే TSH సపోజ్ సే నాకు ఒక 50 వచ్చింది, నేను 100 mcg స్టార్ట్ చేశాను, విత్ ఇన్ 2 months లో వాళ్ళ TSH 2కి వస్తుంది, అంటే నార్మల్ వచ్చి నార్మల్ అవగానే ఇంకో డాక్టర్ దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళగానే మీకు థైరాయిడ్ నార్మల్ ఉంది కదా మీరు ఎందుకు వాడుతున్నారు తెలియదు అంటే తెలిసినా సరే ఇప్పుడు నార్మల్ అయిపోయింది కదా, అప్పుడంటే 50 ఉన్నప్పుడు మీరు 100 వాడారు, ఇప్పుడు నార్మల్ అయింది కదా 100 అవసరం లేదు అంటారు, టాబ్లెట్ స్టాప్ చేస్తారు, మళ్ళీ 2 months లో మళ్ళీ TSH పెరిగిపోతుంది. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ TSH 2కి రావడానికి గల కారణం ఏంటి, మనం బయట నుంచి 100 ఇవ్వడం వల్ల 2 వచ్చింది, అంటే మనం రీప్లేస్ చేయడం వల్ల 2 వచ్చింది. ఇప్పుడు మనం ఆకలి వేసింది, ఫుడ్ తిన్నాం, ఆకలి తీరిపోయింది కదా, రెస్ట్ ఆఫ్ లైఫ్ తినకుండా ఉన్నాం కదా, మనం తినడం వల్ల ఆకలి తీరింది. సేమ్ అలాగే మనం రీప్లేస్మెంట్ చేయడం వల్ల థైరాయిడ్ నార్మల్కి వచ్చింది. మరి ఎప్పుడు తగ్గిస్తాం, మరి 100 ఇచ్చారు, మరి ఎప్పుడు తగ్గిస్తారంటే 1 కన్నా బిలో వచ్చింది, ఆ 0.5 కన్నా బిలో వచ్చింది, ఓకే అప్పుడు మీకు ఓవర్గా అవుతున్నట్టు, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తున్నామని. అప్పటి నుంచి అది 100ని 88 కానీ 75 కానీ చేసుకుంటా ఎవ్రీ మంత్ ఫాలో అప్ చేసుకుంటా 75 పెట్టాము, 75తో కూడా 1 కన్నా బిలో వచ్చింది, దెన్ 50 చేస్తాం, 50తో కూడా 1 కన్నా బిలో వచ్చింది, దెన్ అలా తగ్గించుకుంటా వస్తాం తప్ప 100 నుంచి సడన్ గా 50 చేయడం, లేకపోతే 50 నుంచి సడన్ గా నువ్వు నార్మల్ అయిందని చెప్పి స్టాప్ చేయడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే స్టాప్ చేసినా సరే మీకు విత్ ఇన్ 3-4 months లో మళ్ళీ TSH గ్రాడ్యువల్ గా పెరిగిపోతుంది. సో చాలా మందికి ఇది నేను చూసాను ఈజీగా ఆపేయడానికి ట్రై చేస్తారు వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్. కాబట్టి సో చాలా క్లారిటీ వచ్చింది.